ఉంటా తెలుసులే, ఇప్పుడు పడ్డారుగా గోతులో. స్వార్థంగా ఆలోచించి మంజుని రెచ్చగొట్టారు. ఆ మంజు తన స్వార్థం చూసుకుని ఇప్పుడు మీకే ములులా కాళ్ళకు అడ్డం పడుతుంది. పైగా తనకి ఖుషి మీద మీకన్నా ఎక్కువ హక్కుంది. అదెలా? ఖుషీకి రాజేంద్ర శాంతి గారులు సొంత తాతయ్య అమ్మమ్మలు, మంజు పిన్ని. శ్యామ్ తప్పితే వాళ్లే ఖుషీకి సొంత వాళ్ళు, హక్కున్నవాళ్ళు. మనకన్నా వాళ్ల బంధమే బలమైంది కాబట్టి మీ ఆలోచనే బలహీనమైంది. రాధని మీరు పంపించకుండా ఉండుంటే శ్యామ్ ఖుషీలు సంతోషంగా ఉండుండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు సంతోషంగా లేరు, మీరు ఉండలేరు. ఎలా చూసినా మంజు వల్ల మీకు ప్రమాదమే. అంతదాకా వస్తే వాళ్ళక్క సత్యకి పట్టిన గతే మంజుకి పడుతుంది. అమ్మా, ఏంటి ఏమన్నా? సత్యకు పట్టిన గతే మంజుకు పడుతుందా? దాని అర్థమేంటి? అంటే నా కూతురికి దక్కని అదృష్టం ఆ మంజుకి దక్కనివ్వను. ఆ మంజుని చంపేస్తాను అంటున్నాను. నోటికి ఎంతొస్తే అంత మాట్లాడకు. నువ్వు ఎన్ని చేసినా శ్యామ్ నందినిని పెళ్లి చేసుకోడు. ఆఖరికి హత్య చేసినా సరే. మిమ్మల్ని జైలుకు పంపిస్తాడు గాని ఇంట్లో మాత్రం ఉండనివ్వడు. హత్య చేస్తుందట, హత్య. మొహం చూడు.